వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అభిజిత్ దీప్కే విషయంలో రిపోర్టర్ అన్న పేరేంటో తెలియదు కానీ నాకు ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గకుండా అభిజిత్ దీప్కేని నిజంగా చెమటలు పట్టించాడు. ఏంటి అనుకుంటున్నారా? ఒక వీడియో చూపిస్తా చూడండి. और दूसरा ये कि इस आंदोलन को मजबूत करने के लिए हमसे जो हेल्प हो सकती है वो हम सारी हेल्प करेंगे। सबसे बड़ी हेल्प तो उनका ये कहना है आप चले आइए, समर्थन करिए जी, फिजिकल। आप चलिए, आपके ड्रिप चढ़ रही है समझ में आता है, लेकिन सीजेपी के बाकी लोग तो जा सकते हैं। इस पर क्या हाँ, हम बिल्कुल उसी का प्लान कर रहे हैं अभी। लेकिन क्या हुआ ना, 36 दिन तक हमारा आंदोलन चला तो उसमें कई सारे लोग हमारे बीमार भी पड़ चुके हैं। आशुतोष भी बीमार था, अभी वो रिकवर हो रहा है। और उसी के बाद हमारी मीटिंग जो करनी थी वो हमें पिछले हफ्ते ही करनी थी, लेकिन क्योंकि 36 दिनों का आंदोलन था, किसी को जरा भी आराम नहीं मिला था, तो लोग थोड़ा अपना घर चले गए थे, बीमार हो गए थे, सारे रिकवर कर रहे। रत्ना भी बीमार हो गई। रत्ना का कल ही मुझे मैसेज आया कि तू बीमार है, ये तो मीडिया में पता चल जाता है, हम लोग भी तो बीमार है, हमारे ऊपर कौन ध्यान दे रहा है। तो एवरीबडी इज रिकवरिंग, बट यस वी विल गो टू झारखंड वेरी सून। मागूंगा थोड़ा अंदर ठेवा, पीछे आ जाओ सही थोड़ा। ఒక విలేకరి ఆగస్టు 4న సాయంత్రం 4 గంటల టైంలో అభిజిత్ దీప్కేని ఇంటర్వ్యూ చేస్తూ జార్ఖండ్లో విద్యార్థులు నిరుద్యోగ నిరసన ప్రదర్శనలకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటే ఎందుకు వెళ్ళట్లేదు అని క్వశ్చన్ వేశాడు. దానికి అభిజిత్ దీప్కే ఏం చెప్పిండంటే నేను అనారోగ్యంతో ఉన్నాను అని చెప్పిండు. మరి మీరు వెళ్ళకపోయినా మీ టీంలో ఉన్న మిగిలిన వాళ్ళు వెళ్ళొచ్చు కదా అంటే లేదు అందరూ అనారోగ్యంతోనే ఉన్నారు అని దీప్కే చెప్పిండు. కట్ చేస్తే ఏ రోజైతే ఆయన అనారోగ్యంతో ఉన్నారని చెప్పారో 4 గంటలకు ఇంటర్వ్యూ టైంలో ఒక 3 అవర్స్ బ్రేక్లో మిగిలిన బొద్దింకల బ్యాచ్ మొత్తం అంటే సౌరవ్ దాస్ కానీ రాంకా కానీ మిగిలిన వాళ్ళంతా కూడా ఢిల్లీ నుంచి బయలుదేరి ఫ్లైట్లో మహారాష్ట్రలో శంభాజీనగర్ వెళ్ళి దీప్కేని కలిసి పార్టీ చేసుకున్నారు. అప్పుడు రిపోర్టర్ సార్ సాయంత్రం మీ టీం సభ్యులందరూ అనారోగ్యంతో ఉన్నారు, మరి జార్ఖండ్ వెళ్ళలేకపోతున్నారు, ఇప్పుడు వారంతా ఇక్కడ ఏదో వేడుక చేసుకుంటున్నారు ఏంటి అంటే అవును వారందరూ అనారోగ్యంతోనే ఉన్నారు, కానీ నన్ను కలవాలని నా ఆరోగ్యం బాగాలేదని పాపం ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చారు అని చెప్పిండు. విద్యార్థుల భవిష్యత్తు కంటే మీ ఆరోగ్యం ముఖ్యం కాదని సీజేపీ నిరసనలో 30 రోజుల పాటు గట్టిగా చెప్పారు కదా, మరి ఇప్పుడు జార్ఖండ్ విద్యార్థుల కంటే మీ ఆరోగ్యం గురించి తెలుసుకోవడమే ఎలా ముఖ్యమైంది సార్ అని అడిగాడు విలేకరి. అడిగితే దీప్కే చెప్పింది ఏంటంటే మేము జార్ఖండ్ నిరసన గురించి చర్చించడానికి కూడా కలిసాము, త్వరలోనే దీనిపై అప్డేట్ ఇస్తాము. రిపోర్టర్ అడిగింది ఏంటంటే చర్చించడానికి ఏమీ లేదు సార్, మీరు అక్కడికి వెళ్ళాలి అంతే, అక్కడ విద్యార్థులు ఉన్నారు, నిరసన జరుగుతోంది, అందులో పాల్గొనాలి, మీ నిరసనకు వచ్చిన వారెవ్వరూ ముందుగా సమావేశం ఏర్పాటు చేసుకోలేదు కదా, మరి జార్ఖండ్ నిరసన మొదలై 15 రోజులు దాటింది, ఈ వేదిక నుండే మీరు హేమంత్ సోరెన్ రాజీనామాను డిమాండ్ చేయాలి కదా అంటే దీప్కే చెప్తుంది ఏంటంటే అది సరికాదట, దాని గురించి ఇంకా పూర్తి అవగాహన లేదట, ఈయనకు నీటి గురించి మాత్రం మస్తు అవగాహన ఉంది, అందుకే అమెరికా నుండి వచ్చి జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాడు, కానీ దీని గురించి మాత్రం అవగాహన లేదట. నేను అక్కడికి వెళ్ళి ఎవరి రాజీనామా కావాలో విద్యార్థుల్నే అడుగుతాను. దిమాక్ ఉందా దిమాక్ లేదా? ఎవరి రాజీనామా కావాలో విద్యార్థులను అడగడం ఏంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అనే విషయం నువ్వు విద్యార్థులను అడిగావా? అంటే జార్ఖండ్ వచ్చేసరికి అక్కడ ఉన్న ప్రభుత్వం ఏదో మీకు తెలుసు, ఆ ప్రభుత్వానికి అంటగాగుతూ వీళ్ళు చేస్తున్న వేషాలేంటో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రిపోర్టర్ ఏమడిగాడంటే నీటి విద్యార్థులు ఏమి కోరుకుంటున్నారో మీరు అడిగారా అంటే అవును వారు ప్రధాన రాజీనామా కోరుకున్నారని. ఎవరైనా సరే నీటికి సంబంధించి ఉన్న పిల్లలు ఈ వీడియో చూస్తే కనుక మీరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుకున్నారనే విషయాన్ని కామెంట్ చేయండి. ఇక రిపోర్టర్ అడిగింది ఏంటంటే 30 రోజులకు పైగా జరిగిన ఈ నిరసనలో ప్రధాన రాజీనామా కోరుతూ మీతో పాటు వేదికపై నిలబడిన ఒక విద్యార్థిని కూడా నేను చూడలేదు, వారందరూ కేవలం న్యాయమైన విద్యను మాత్రమే కోరుకున్నారు, కానీ మీరు అది ఇవ్వలేకపోయారు, పైగా దానికి బదులుగా వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయించారంటే అబ్బా అంటూ ఆయన సమాధానం చెప్పడానికి చెమటలు పట్టేసినాయి. నిజంగా ఈ బొద్దింకలకు విద్యార్థులు యువత నిరుద్యోగుల సమస్యలపై శ్రద్ధ లేదు. నిజంగా శ్రద్ధ ఉంటే జార్ఖండ్ వాళ్ళు అన్నిసార్లు పిలుస్తున్నప్పుడు ఒక్కసారైనా వెళ్ళాలి. పైగా జార్ఖండ్ ఆందోళనకారులు ఈ బొద్దింకల డిమాండ్ లాగండి, జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరడం లేదు, కేవలం సమస్యల పరిష్కారం మాత్రమే కోరుతున్నారని కపట నాటకాలు ఆడుతున్నారు.
ఈ బొద్దింకలు నీటిని అడ్డం పెట్టుకుని ఢిల్లీలో హింస సృష్టించి మోడీ ప్రభుత్వాన్ని దింపడానికి ప్రణాళికలు వేశారు అంతే. అంతకుమించి వీళ్ళకు ఎవ్వరి మీద ప్రేమ సానుభూతి లేదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.